హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి. పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రతి ఒక్కరికి కూడా ఎదురు చూడడం జరుగుతుంది. మరి కొత్త వారికి, పాత వారికి ఎప్పుడు ఇస్తారు? మరి బ్యాంకులో పడతాయా? మరి అలాగే పోస్ట్ ఆఫీస్ ద్వారానే వస్తాయా? మరి ఎంత అమౌంట్? మరి కొంతమందికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి కూడా పాత వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000, వికలాంగులకి 6,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఎంపీసీ లింక్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు ఎంపీసీ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటేనే మీకు బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ వస్తాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా పాత వారికి కూడా, కొత్త వారికి కూడా, వృద్ధులకి, వితంతువుల, ఒంటరి మహిళలకి 4,000, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. హెచ్ఐవి బాధితులకు కూడా 4,000 రూపాయలు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీకు సదరం సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి రద్దు అవుతుంది. 4 లక్షల మందికి అయితే రద్దు అవుతున్నాయండి ప్రతి ఒక్కరికి కూడా. మరి మీరు ప్రతి ఒక్కరైతే మీరు సదరం సర్టిఫికేట్ అయితే ఫేక్ సర్టిఫికేట్ చూపించకండి, ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే చూపించాలి. అలాగే మీరు ప్రతి ఒక్క లింక్ అయితే చేసుకోవాలండి. అలాగే మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ, బ్యాంకుల ద్వారా కానీ పడతాయి. కానీ ఈ జూన్లో 15వ తేదీ పడతాయి. కానీ మీకు కొంతమందికి ఇప్పుడు కొంతమందికి ఎందుకు రద్దు అవుతున్నాయంటే సదరం సర్టిఫికేట్ కాకుండా 3 ఎకరాల పొలాలు ఉన్న వారికి, అలా ప్రభుత్వ ఉద్యోగం ఉన్న తల్లులకు కూడా పెన్షన్ అనేది రాదు. థ్యాంక్స్ ఫర్